హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఆలు బోండాని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలి. అలాగే 3 నుండి 4 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 నుండి 4 ఉడికించిన బంగాళాదుంపల్ని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర ఇవి కొద్దిగా చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మరియు పచ్చిమిరపకాయలను కూడా వేసి ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకుంటూ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి పూర్తిగా కలిపి పక్కన పెట్టి ఇప్పుడు 1 కప్పు వరకు పిండి మరియు 1 టేబుల్ కారం మరియు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడాని కూడా వేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసి పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా చక్కగా కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇలా కర్రీని మొత్తం బౌల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క దాన్ని పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు చక్కగా ఫ్రై అయ్యనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మరో పక్క కూడా ఫ్రై అయ్యేలాగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసే పక్కన పెట్టుకుంటే మన ఆలు బోండా అనేది రెడీ అయిపోయినట్టు. అలాగే మిగతా పిండిని కూడా ఇదే విధంగా కంటిన్యూ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి.